హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మనకి స్పూలే బ్రష్తో హైబ్రోస్ని న్యాచురల్ లుక్గా ఏ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి హైబ్రో కోంబ్ బ్రష్ ఇచ్చాడండి ఇంకొకటి. దాంతో కూడా ఈ రెండింటితో మనం హైబ్రోస్ని చాలా తిన్నుగా ఉన్న వాళ్ళకైనా థిక్గా ఉన్న వాళ్ళకైనా మనకి న్యాచురల్ లుక్ అనేది హైబ్రోస్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ రెండింటితో మీకు హైబ్రోస్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చి నేను స్పూలే బ్రష్ని యూజ్ చేస్తున్నాను. అది ఏ విధంగా యూజ్ చేసుకుందాము అనేది మీకు ఈరోజు చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చి నేను ఐబ్రో పెన్సిల్ని, మీ దగ్గర ఏదైనా సరే షార్ప్గా ఉన్నది ఐబ్రో పెన్సిల్ ఏదైనా పర్లేదండి, దాన్ని ఒకటి తీసుకోండి. నేను ఇక్కడైతే చిన్నది స్మాల్ది తీసుకుంటున్నాను. ఐబ్రో పెన్సిల్ అనేది కొంచెం షార్ప్ అనేది ఉంటే మనకి లైన్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిన్న పెన్సిల్ అనేది తీసుకున్నానండి. ఐబ్రో పెన్సిల్ అనేది తీసుకొని ఒక లైన్ అనేది నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మన షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. షార్ప్గా ఉంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను పైన కూడా ఇక్కడ మీరు స్టార్టింగ్లో బాక్స్ అయినా గీసుకోవచ్చండి, బాక్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. మన షేప్ అనేది ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగా మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు ఎంత థిక్గా అయినా ఇక్కడ మీరు హైబ్రోస్ లోపల గ్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని మీరు ఎంత థిక్గా అయినా ఫిల్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మట్టికి మనకి హైబ్రోస్ పైకి ఉంటాయి కాబట్టి పెన్సిల్ అనేది పైకి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా పైకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అలాగే సైడ్కి మనకి లోపల ఉన్న ఇటు సైడ్ ఉన్న హెయిర్ ఉంటుందిగా, వాటిని మనం లైట్గా పైన ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. స్టార్టింగ్ మట్టికి హైబ్రో పైకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనుకొని ఈ విధంగా మనం లోపల గ్యాప్స్ని ఫిల్ చేసుకోండి. మీరు ఎంత థిక్గా అయినా కానీ ఈ ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి స్పూలే బ్రష్ అనేది కోమ్ చేయడం వల్ల, స్పూలే బ్రష్తో కోమ్ చేయడం వలన మనకి న్యాచురల్ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి చాలా ఈజీ అండి. ఈ బ్రష్ అనేది చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. థిన్ హెయిర్ వాళ్ళైనా, ఐబ్రోస్ అనేది చాలా థిన్గా ఉన్న వాళ్ళకైనా థిక్గా ఉన్న వాళ్ళకైనా ఈ బ్రష్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈజీగా 2 మినిట్స్లో జస్ట్ మనం ఈ విధంగా కోమ్ చేసేసుకుంటే మనకి లైట్ కలర్ షేడ్ అనేది వచ్చేస్తుందండి. మనం ఎంత థిక్గా అప్లై చేసినా కానీ ఐబ్రోస్ లైట్ షేడ్ వస్తుందండి. ఈ విధంగా కోమ్ చేయడం వలన న్యాచురల్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను స్టార్టింగ్లో చాలా థిక్గా అప్లై చేశాను ఐబ్రో పెన్సిల్. ఈ కోమ్తో మనం బ్రష్ చేయడం వలన మనకి లైట్ షేడ్ అయిపోతుందండి. లైట్ న్యాచురల్ లుక్ అనేది వచ్చేస్తుంది. అంత థిక్గా అనిపించదండి, మనం పెన్సిల్ వేసినట్టుగా అనిపించదు. చూసారుగా నేను కోమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ విధంగా ఇక్కడ నేను కోమ్ చేస్తున్నా చూడండి. నేను ఏ విధంగా అయితే కోమ్ చేస్తున్నా ఆ విధంగా మీరు కోమ్ చేసుకుంటూ రావాలండి. దీనివల్ల మనకి ఈ స్పూలే బ్రష్ అనేది ఏంటంటే మనం ఎంత థిక్గా అప్లై చేసుకున్నా కానీ ఈ విధంగా కోమ్ చేసుకోవడం వల్ల లైట్ అయిపోతుందండి, న్యాచురల్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్రష్ వల్ల మనకి ఈ హెల్ప్ అయితే ఉంటుంది. మనకి ఈజీగా కాటన్తో థిక్గా అప్లై చేసుకున్న తర్వాత కాటన్తో తీస్తారు కొంతమంది, అలాగే టిష్యూ కానీ క్లాత్ కానీ యూజ్ చేస్తుంటారు మళ్ళీ టచ్ చేయడానికి. ఈ బ్రష్ అనేది మనకి ఈ విధంగా హెల్ప్, మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఒక జస్ట్ ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసేసుకొని థిక్గా మనం ఐబ్రోస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ స్పూలే బ్రష్తో మనం ఈ విధంగా కోమ్ చేసుకోవడం వలన మనకి న్యాచురల్ షేడ్ వచ్చేస్తుంది. మనం థిక్గా ఐబ్రోస్ అప్లై చేసింది కూడా మనకి కనిపించిందండి. ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఐబ్రోస్కి, చాలా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. చూసారా, నేను సెకండ్ ఐకి కూడా ఇదే విధంగా నేను అప్లై చేస్తున్నానండి. మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా గ్యాప్స్ని ఫిల్ చేసుకొని మీరు ఎంత థిక్గా కావాలన్నా థిక్గా అప్లై చేసుకొని ఒక్కసారి మనం ఈ స్పూలే బ్రష్తో ఒకసారి కోమ్ చేసేసుకుంటే న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్న నా వీడియోస్ని ఈజీగా ఫాలో కావచ్చు. ఈ విధంగా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఈ విధంగా ఐబ్రోస్ని థిక్గా అప్లై చేస్తున్నానండి. తర్వాత స్పూలే బ్రష్తో లైట్ చేసేస్తున్నాను. చాలా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఈ బ్రష్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. కాటన్తో మనకి పని లేదు, అలాగే ఏదైనా టిష్యూతో కానీ క్లాత్తో కానీ చాలామంది థిక్గా అప్లై చేసి క్లీన్ చేస్తూ ఉంటారు పైన లైట్గా రావాలని. మనకి ఆ బాధ అనేది ఉండదు. ఇక్కడ ఈ స్పూలే బ్రష్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. నీట్గా న్యాచురల్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కోమ్ చేసుకుంటూ రావడం వలన.
ఫ్రెండ్స్, ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి ఇస్తాను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈజీగా అవి లింక్స్ అనేవి ఓపెన్ చేసి ఈజీగా నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో కావచ్చు. ఈ విధంగా నీట్గా నేను ఈ స్పూలే బ్రష్తో కోమ్ చేస్తున్నాను. మనకి లైట్ కలర్ షేడ్ అనేది వచ్చేసింది. ఇవి 2 ఐబ్రోస్ నేను ఫిల్ చేశాక చూడండి న్యాచురల్ లుక్గా కనిపిస్తున్నాయి నా ఫేస్కి. చూడండి నాకు ఐబ్రోస్ అనేవి చాలా థిన్గా ఉంటాయండి నా ఐబ్రోస్ అనేవి. నేను ఇక్కడ నా ఒక షేప్ అనేది డ్రా చేసి ఐబ్రోస్ని చాలా థిక్గా ఫిల్ చేసి ఈ విధంగా స్పూలే బ్రష్తో నేను న్యాచురల్ లుక్గా నేను నా ఐబ్రోస్ని షేప్ అనేది ఇచ్చేసాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 2 ఎంత న్యాచురల్ లుక్గా కనిపిస్తున్నాయి నా ఫేస్కి. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక కోమ్ బ్రష్ అనేది ఉంటుందండి. వన్ సైడ్ కోమ్ ఇస్తాడు, వన్ సైడ్ బ్రష్ ఇస్తాడు. ఇది కూడా మనకి ఈ స్పూలే బ్రష్ అనేది అందుబాటులో లేనప్పుడు మనకి దొరకనప్పుడు ఈ బ్రష్తో కూడా నేను స్టార్టింగ్లో చూపించిన విధంగా మీరు షేప్ అనేది నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ బ్రష్కి 2 వైపులా ఒక సైడ్ బ్రష్ ఇచ్చాడు, ఒక సైడ్ కోమ్ ఇచ్చాడు. ఈ విధంగా మనం నీట్గా కోమ్ చేసుకొని బ్రష్ చేసుకోవడం వల్ల ఐబ్రోస్ అనేవి లైట్ షేడ్ అనేది వచ్చేస్తుందండి. ఇది కూడా మనకి స్పూలే బ్రష్ అందుబాటులో లేనప్పుడు ఈ బ్రష్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారుగా ఫ్రెండ్స్, ఈ 2 బ్రష్తో మనం ఏ విధంగా ఐబ్రోస్ని న్యాచురల్ లుక్గా మన ఫేస్కి తగ్గట్టుగా ఏ విధంగా చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్. ఈ 2 బ్రషెస్ని నేను ఏ విధంగా యూస్ చేసి ఐబ్రోస్ అనేవి న్యాచురల్ లుక్గా ఉండేటట్టు నేను ఏ విధంగా డ్రా చేసి మీకు చూపించాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, నా ఫేస్కి ఐబ్రోస్ అనేవి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయో. ఈ విధంగా మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ విధంగా ఒక 5 మినిట్స్లో ఈ విధంగా మన ఐబ్రో షేప్ అనేది న్యాచురల్గా ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, ఈ 2 బ్రషెస్ని నేను యూజ్ చేసి మీకు ఈరోజు ఐబ్రోస్ని న్యాచురల్ లుక్గా ఏ విధంగా తెచ్చుకోవాలనేది మీకు ఈరోజు చెప్పాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను. చూసారుగా ఫ్రెండ్స్, స్పూలే బ్రష్తో యూజెస్, అలాగే ఇక్కడ మనకి ఐబ్రోస్ కోంబు అలాగే బ్రష్తో కూడా మనం ఏ విధంగా ఐబ్రోస్ అనేవి న్యాచురల్ లుక్గా తెచ్చుకోవాలో మీకు ఈరోజు చూపించాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి ఇస్తాను. మీరు నేమ్స్ అనేవి అక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తానండి. ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి ఈజీగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.